ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత నారాయణస్వామిని సిట్ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్లో ఆన్లైన్ విధానం తీసేసి మాన్యువల్ తేవడంపై ప్రధానంగా విచారించినట్టు తెలుస్తోంది. ఇక సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని నారాయణస్వామి చెప్పారు. సిట్ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తారని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ అధికారులు 6 గంటలకు పైగా ప్రశ్నించారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని నివాసంలో సిట్ అధికారులు ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, మార్పులు చేర్పులు సహా మద్యం ఆర్డర్స్లో ఆన్లైన్ విధానం తీసేసి మాన్యువల్ విధానాన్ని తీసుకురావడంపై ప్రశ్నించింది. గత ప్రభుత్వంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. సిట్ విచారణలో కీలకమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పలు డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. సైబర్ నిపుణుల ద్వారా మెయిల్స్, మెసేజ్లను రీస్టోర్ చేశారు అధికారులు. రాజ్ కేసిరెడ్డి సహా ఇతరులిచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను నారాయణస్వామి ముందు పెట్టి ప్రశ్నించింది సిట్. గతంలో చాలాసార్లు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా నారాయణస్వామి హాజరు కాలేదు. ఆరోగ్యం బాగోలేదని చెబుతూ వచ్చారు. దీంతో నేరుగా ఆయన నివాసంలోనే విచారణ చేపట్టిన సిట్ కీలక విషయాలను రాబట్టింది. విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్టు చేస్తారని అనుకున్నారు. కానీ సిట్ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు నారాయణస్వామిని నిందితులుగా చేర్చలేదు. ఆధారాలు లభించకపోవడంతో ఆయన్ను సిట్ అధికారులు సాక్షిగానే పరిగణిస్తున్నారు. లిక్కర్ కేసులో తన పాత్రేమీ లేదని నారాయణస్వామి సిట్ ముందు చెప్పుకొచ్చారు. తన మాటలను అక్కడ ఏ అధికారి వినలేదని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించింది సిట్. ఎక్సైజ్ పాలసీలో నాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటనేది ఆరా తీసింది. సిట్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వని నారాయణస్వామి పలు ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉన్నారని, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారని తెలుస్తోంది. నారాయణస్వామి మాత్రం సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, ఎప్పుడు పిలిచినా విచారణకు వెళతానని చెబుతున్నారు. సిట్ వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారో దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేయడానికి సిద్ధమవుతోన్న వేళ అప్రూవర్లుగా మారతామన్న నిందితుల విషయంలో ఏం చేయాలనే విషయంపై మల్లగుల్లాల పడుతోంది సిట్. ఏసీపీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సిట్లోనే కాకుండా అప్రూవర్గా మారాలని భావిస్తున్న నిందితుల్లో కూడా చర్చ జరుగుతోంది. సుమారు 4 నుంచి 8 మంది నిందితులు అప్రూవర్లుగా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు సిట్కు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. తమ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సిట్కు విచారణ సమయంలో తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన నిందితుల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మిగతా వారి విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి మరోసారి నారాయణస్వామి విచారణలో మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉంది.